శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి, నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మిథున రాశి గురించి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అద్భుతంగా ఉండబోతుందండి. ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిందంటే మీ రాశిలోనే కుజుడు ఉండడం, కొద్దిగా కోపం ఉంటుందండి మీకు. అది కూడా 20వ తారీఖు వరకు మాత్రమే. కోపాలు బాగా ఉంటాయి, ఫ్లరిషింగ్గా ఉంటారు, కోపతాపాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. కోపాలు బయటకు ఎక్స్ప్రెస్ చేయొద్దు. మీరు చాలా తెలివైన వారు, పట్టుదల ఎక్కువ ఉన్నవారు మీరు. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ భావంలో కుజుడు మీకు 20వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంత మంచిది కాదండి. ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, కుటుంబ పరంగా కానీ, మీ వాయిస్ కానీ, మీ డబ్బింగ్ కానీ, లేకపోతే మీ సింగింగ్ వచ్చి బాగా వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఒక పట్టాన్న మీకు ఏ అవకాశము దక్కదు. అంటే దక్కదని మీరు వేరే విధంగా అనుకోకండి. ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. సెకండ్ భావంలో కుజుడు అంత మంచివాడు కాదు. కుటుంబంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. కుజుడు అలా ఉన్నంత మాత్రాన మిగతా గ్రహాలు ఇస్తాయండి. మీరేం వరి అవసరం విషయం లేదు. థర్డ్ భావం చూడండి, శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల మీ తోబుట్టువులకి, మీ చెల్లెళ్ళకి, అక్కలు కాదు చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనస్పర్ధలు రావు. జాగ్రత్త, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూస్తుంటారు మీరు. అలాగే వాళ్ళు కూడా మీ యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, 4th భావంలో రవి బుధులు ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్గా ఉన్నారు కదా. చదువు ఎంత బాగా వస్తుంది, కంఫర్టబుల్నెస్ ఎంత బాగుంది మీకు, ఎంత బాగుందండి. చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది. 4th భావాన్ని గురుడు కూడా చూస్తాడు, కేతు కూడా అక్కడే ఉన్నాడు. చక్కగా చదువు రావడము, మీరు వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవకాశం ఉన్నది ముందండి. గృహ సౌఖ్యం ఉంది, వాహన సౌఖ్యం ఉంది, అద్భుతం. పంచమ స్థానంలో బుధుడితో కలిసిన శుక్రుడితో కలిసిన రవి ఇలా కనుక ఉంటే, పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉంటే వాళ్ళకి వివాహాలు, ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయి అని అర్థం. లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిథున లగ్నం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి కానీ పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉంటే వాళ్ళకి ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయి, లవ్ మ్యారేజ్ అవుతాయి. సరే, రవి కూడా ఉన్నాడు అంటే ఇక్కడ అలా ఉండడం ఏమవుతుంటారంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటనా రంగంలో వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎందుకంటే శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ కొనలో ఉన్నాడు. రవి బుధ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. అంటే పంచమ స్థానం ఉన్నారంటే ప్రేమ వివాహాలు అవడము, ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో రాణించడము, నటనా రంగం అంటారు కదా, సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడము. అంతేకాకుండా సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి మంచి అభివృద్ధికరంగా అద్భుతంగా ఉంటుందండి. అందులో సందేహమే లేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా, అంటే 13వ తారీఖు నుంచి శుక్రుడు మారుతున్నాడు. ఏదేమైనా కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాటిలో షేర్ మార్కెట్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ సైడ్ కూడా ఉన్న వాళ్ళకి, రఘుబుద్ధి కాంబినేషన్ కదా, ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగానండి ఆస్ట్రాలజీ సంబంధించిన ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా, నిజాయితీగా అద్భుతంగా చెప్తుంటారు. వాళ్ళకి మంచి రోజులండి. అలాగే కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది, లెంగ్త్ అవుతుంది. సరే, బుధ శుక్రులు మనకి 6వ భావంలో ఉన్నారండి. శుక్రుడు 6వ భావంలో మంచివాడు కాదు. మీ రాశ్యాధిపతి బుధుడు మంచివాడే,
6, 8, 12 స్థానంలో కేంద్రాధిపత్య దోషం పోగొడతాడు, సందేహం లేదు. సో పైగా గురుదృష్టి కూడా ఉంది 6వ భావానికి. అంటే శత్రుభయం లేకుండా ఉండడము, రుణ బాధలు లేకుండా ఉండడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఇవ్వడము ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. సప్తమాధిపతి రెట్రోగేషన్ లో ఉన్నాడు. అంటే 10వ తారీఖు నుంచి వక్ర స్థితిలో వస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంత ముందుడి కంటే ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే భార్యాభర్తల విషయంలో ఒక అనురాగము, అండర్స్టాండింగ్స్ బాగుండడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుండడము, మీరు వాహనాలు, గృహాలు, గోల్డ్, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమ భావాన్ని కుజుడు చూస్తున్నాడు, అలాగే గురుడు చూస్తున్నాడు. అంటే మీకు తరంతరంగా వచ్చే ధనయోగం బాగుందండి. ఆయుర్దాయం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. పైగా శని భాగ్యంలో ఉన్నాడు. ఇక్కడేమో చెప్పాలంటే భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉండడం అదృష్టం. వక్రగతిలో ఉన్నాడు. అంటే మరింత అదృష్టాన్ని కలిగిస్తాడు అంటే సందేహం లేదు. ఎలా కలిగిస్తాడు? మీరు చేస్తున్న వ్యాపారాలు ఉన్నాయి. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోళ్ళు, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవంటే శని కార్యకర్తలు ఉన్నటువంటి ఉంటాయి కదా, వాళ్ళ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ బిజినెస్లకి వాడికి మంచి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు బిజినెస్ పైగా తీర్థయాత్రలు చేస్తారు. మీ గురువుగారితో వాటితో తీర్థయాత్రలు చేయడము, మీ గురుగారు సందర్శించడము, పాదపూజ చేసుకోవడము, విదేశాలు, భాగ్యంలో విదేశాలకు తీసుకెళ్తాడు కదండి, డౌటా ఏం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. రాహు దశమంలో ఉన్నాడు. ఇది కూడా ఒక ఇండికేషన్ కదా. రాహు దశమంలో ఉన్న రాహు విదేశాలకు వెళ్ళడము, ఆయన పైగా జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా ఆయన దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరమైన స్వభావం కలిగి ఉండి స్థిరంగా ప్రమోషన్స్ రావడము, మంచి ఉద్యోగాల్లో ఉండడము జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, యూఎస్లో కూడా అట్లా కూడాను. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్త కాన్సన్ట్రేషన్ బాగా చేసుకోండి. పైగా మీకు ఈ నెల మొత్తం కూడా ఈ నెలలో మొత్తం అంటే ఈ నెలలో మనకి అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు వస్తున్నాయి. అమ్మవారి పూజ చేసుకోండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేసుకోండి, మరింత శుభ ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ వృషభ రాశి వాళ్ళకి నెల మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.